13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. Acts of the Apostles chapter 13, reading all together verse 22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చును. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ఈ దినం మధ్యాహ్నం కూడా నీ వాక్యం చుట్టూ చేరి రావటానికి సహాయపడినందుకు మీకు స్తోత్రాలు. వేదికకాలం నుండి ఇంతవరకు ఆయా పరిచర్యలో మీరు సహాయపడినందుకు వందనములు. కౌన్సిలింగ్లో కూడా మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దాదాపు 16 మంది రక్షణ కొరకై చేసిన తీర్మానములు నిత్యత్వము కొరకు ముద్రించమని ప్రార్థిస్తున్నాం. ఏ ఉద్దేశం కొరకు ఎవరిని ఎలాగ మీరు సిద్ధపరిచినారో వారు నీ మందిరం కొరకు అంటకట్టుబడి నీలో వర్ధిల్లినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంకాలం కొంతసేపు నీ వాక్య పారాయణం మాకు అనుగ్రహించుము. మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని ప్రార్థిస్తున్నాం. అలసిన మీ ప్రజల దేహమునకు కావలసిన సేద తీర్పు అనుగ్రహించుము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. అవసరమైన మాటలు నోట ఉంచుము. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడైన దావీదుని గురించి మన ఉదయకాలమున కొన్ని విషయాలు పరిగెరుకోవటానికి ఆరంభించినాం. దావీదు 6 రకాల ప్రేమను కోల్పోయిన దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఎలాగూ దర్శించి తను అక్కడ తీర్చాడో కూడా మనం చూచాం. అలాగే 2వ సెషన్లో మనము దేవుని ఎలాగ ప్రేమించాలన్న విషయం కూడా మన గమనానికి తీసుకురాబడింది. ఈ సాయంకాలము తిరిగి దావీదు జీవితంలో దేవుడు అనుగ్రహించిన విజయాన్ని గురించి కొన్ని విషయాలు చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. 1 Samuel chapter 17. ఈ 17వ అధ్యాయంలో దేవుడు దావీదును వాడుకొని గొలియాతు మీద విజయం ఇచ్చిన సంగతి గ్రంథస్థం చేయబడింది. ఇశ్రాయేలీల్లో దేవుడున్నాడన్న సంగతి రుజువుపరచుట కొరకై దేవుడికి ఒక యవనస్తుడు కావాలా. ఈ దినాల్లో దేవుడు ఎక్కడున్నాడో చూయించు, చూస్తే నన్ను నమ్ముతా అనే మాటలు మనం అక్కడ వింటూ ఉంటాం. దేవుడు ఎక్కడున్నాడో చూయించు అంటే మన జీవితంలోనే ఉన్నాడని చూయించడానికి మనకు సిద్ధపాటు ఎంతైనా అవసరం. దావీదు దినాల్లో కూడా ఇలాంటి సవాలు వచ్చింది. ఎలా లోయ దగ్గర గొలియాతు వచ్చి సున్నతి లేని వాడు జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి కంకణం కట్టుకున్నాడు. 40 రోజులు అలాగ చేస్తూ వచ్చినాడు. దేవుడు ఉన్నాడని ఇజ్రాయేలీలంతా అంటున్నారు, మరి ఉన్నాడని చూయించాలిగా. సౌలు చూయించలేకపోయాడు, ఏలియాబు, అమీనాదాబు, షమ్మాలు చూపించలేకపోయారు. అలాగే సౌలు యొక్క సైన్యము కూడా చూపించలేకపోయింది. అలాంటి సమయంలో దేవుడికి అవసరమైన దావీదు అక్కడికి వచ్చి దేవుడు ఉన్నాడు అని రుజువుపరచడానికి పూనుకున్న సంగతి చాలా శ్లాఘనీయం. మనం పూనుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం పూనుకోకుండా ఉండి కూడా దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకోవడం బహుశా అత్యాశేమో. దావీదు ఇప్పుడు
ఎలాలోయ దగ్గరికి వచ్చినాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడైన ఆ గొలియాతు యొక్క కేకలు దావీదుకు వినిపించినాయి. ఆ సమయంలో దావీదు అంచెలంచెలుగా ముందుకు పోయిన అడుగులు మనం ఎరుగుదము. దేవుడు ఉన్నాడు అని రుజువుపరచాలని మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తే సాతాను మనల్ని వెనకలాగడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతాను ఎప్పుడో ఎక్కడో ఉంటాడని కాదు, భవిష్యత్తు సాతాను ఎలా ఉన్నాడో చూయించంటే ఇంకా చూయించేది ఏంటయ్యా, నన్ను చూస్తే కుదరదా అనవచ్చు. కనుక దావీదు జీవితంలో కూడా ఇలాంటి నిరుత్సాహకరమైన పరిస్థితులు ఎదురుపడ్డాయి. మొదటిది వాజ్ ఫస్ట్ డిస్కరేజ్డ్ బై హిస్ బ్రదర్ అని, తన సహోదరుల ద్వారా నిరుత్సాహ పరిస్థితి ఎదుర్కొన్నట్లు దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. 1 Samuel chapter 17 verse 28. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 28వ వచనం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవెక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో నీ చిన్న గొర్రె మందని ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయ చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధం చూచుటకే కదా నీవు వచ్చితివి. ఈ ప్రశ్నలన్నీ మీరు ఆలకిస్తున్నారా? ఆయనే ప్రశ్నలు వేస్తున్నాడు, ఆయనే జవాబిస్తున్నాడు. ఎందుకు వచ్చినావు అని అడిగాడు. దావీదు జవాబిచ్చేదాకా ఆగాలిగా, అంతదాకా ఆగలేదు. ఆయన అన్నాడు, యుద్ధం చూడటానికేగా నువ్వు వచ్చింది. కనుక ప్రశ్నలు ఆయనే వేస్తున్నాడు, జవాబు ఆయనే వేస్తున్నట్లు ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయన 40 రోజులుగా ఏలాలోయలో ఉన్నాడు. గొలియాతు సవాలు విసురుతుంటే యెషే కుమారుడైన ఏలీయాబుగా ఉండి కూడా సామాన్యంగా యుద్ధంలో నిలబడిపోయాడు, కానీ దేవుడున్నాడని రుజువుపరచడానికి ధైర్యం చేయలేకపోయాడు. ఆయన యుద్ధంలో ఉన్నా కానీ ఆయన యుద్ధాన్ని గురించి పట్టింపు లేదు. ఆయనకు వాళ్ళ నాన్నగారి గొర్రెల గురించే పట్టింపు ఉంది. ఈజ్ మోర్ కన్సర్న్ అబౌట్ హిస్ ఫాదర్స్ ఫ్లాక్ రాదర్ దెన్ హిస్ కింగ్స్ ఫ్లాక్. తన యొక్క రాజు మంద కంటే లేదా రాజ్యము కంటే తన తండ్రి యొక్క మందని గురించి ఆయనకు పట్టింపు ఎక్కువ ఉంది. యుద్ధంలో ఉన్నవాడికి బ్రతకాలా చావాలనేది ఉండాలి, కానీ యుద్ధంలో ఉన్నవాడికి ఇంట్లో ఎలాగున్నారు, అందరూ భోంచేసారా, పడుకున్నారా, ఎవళ్ళు ఎక్కడ పడుకున్నారు, గొర్రెలు వచ్చినాయా, ఆవులు వచ్చినాయా, ఎద్దులు వచ్చినాయా, పనివాళ్ళు వచ్చారా, పొలానికి వెళ్ళారా, చేసారా, పొలంలో పంట తీసుకుని వచ్చినారా, అవన్నీ మాట్లాడేవాడు యుద్ధం దాకా వెళ్ళాలనా? ఇంట్లో ఉండొచ్చుగా. మనం కూడా ముందుకు వెళ్ళాలని అనుకున్నప్పుడు మనకు మొట్టమొదటి ఎదురయ్యే నిరుత్సాహము మన ఇంట్లో వారి ద్వారే ఉండొచ్చు. ఆహా, నువ్వా, నీ ముఖం చూస్తే అర్థం కావట్లేదా దేవుడు ఉన్నాడో లేదా నువ్వు రుజువుపరచడానికి వెళ్తావని. అలాంటి వాడు మనల్ని నిరుత్సాహపరిచినాడు. మనం అనుకుంటా నిజమే కదా, ఈయన నాకంటే చాలా పెద్దవాడు కదా, నాకు పెద్దన్న ఎగు అని మాట ఇక్కడ రాశారు కదా, ఆయన చెప్పిన మాట మనం వినాలి కదా, కనుక ఇక్కడే ఆగిపోదాం మంచిదని దావీదు ఆగిపోయింటే ఆ దినాన్ని గొలియాతు మీద ఇశ్రాయేల్ ప్రజలకు విజయం వచ్చిండేది కాదు. పోనీ దావీదు వాళ్ళన్నకు ఎదురు తిరిగినా భవిష్య విజయం వచ్చిండేది కాదు. తిరుగుబాటు చేయలేదు, ఆగిపోలేదు. అక్కడ రాయబడింది, ఏం రాయబడింది? 1 సమూయేలు 17వ అధ్యాయం 29వ వచనం. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రమే పలికితనని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి. కనుక సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటే మనం వాళ్ళతో పోట్లాడకూడదు, వాళ్ళతో నుండి తొలగిపోవాలి. ఇలాంటి వాళ్ళు మామూలుగా చెప్తూ ఉంటారు, వీటి మనం పట్టించుకోకూడదని మనం తొలగిపోయేది నేర్చుకోవాలి. నేను ఎవరైనా నిరుత్సాహపరిచినప్పుడు ఎప్పుడు వాళ్ళతో తర్కించడానికి ప్రయత్నం చేయొద్దు, వారితో పోటీ పడటానికి ప్రయత్నం చేయొద్దు. వారి యొద్ద నుండి ఏం కావాలా? తొలగిపోవాలి. అలాగన దావీదు మొట్టమొదటి నిరుత్సాహాన్ని అధిగమించినాడు. ఒకవేళ దావీదు స్థలంలో నేనుంటే ఏం చెప్పిన వాడిని, నువ్వు నాకు పెద్దన్న కదా, మరి ఏలీయాబు నీకు పేరు పెట్టినారు, 40 రోజులు ఇక్కడ ఏం చేస్తున్నావు, కనీసం నువ్వు గొర్రెలు కట్టడానికి వెళ్ళింటే నేను ఇక్కడ వచ్చి యుద్ధం చేసిండేవాడిని కదా, నీకు అది చేత కాలేదు ఇది చేత కాలేదని భవిష్యత్ నేనైతే అనిండేవాడిని అనుకుంటా. దావీదు అలాంటి వాడు కాదు, అన్నను అన్నగానే గౌరవించినాడు. అదే సమయంలో తన దేవుని కొరకై కంకణం కట్టుకొని నిలవబట్టడానికి ఇష్టపడిన విశ్వాస వీరుడిగా మనకు అర్థమవుతుంది. దేవుడు హృదయానుసారులైన మనుషులు అలాగ సమస్యలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు పక్కకు తొలగడానికి ప్రయత్నం చేస్తారు. రెండవ సమస్య ఎక్కడ, రెండవ నిరుత్సాహం ఎక్కడి నుండి వచ్చింది? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వాడితో పోట్లాటకు నీకు బలం చాలదు, బాలుడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదుతో అని.
సరే సౌలు యుద్ధ నుండి బయలుపడుతున్నాను, ఏలియాబు యుద్ధ నుండి బయటపడితే సౌలు దగ్గరికి తీసుకెళ్లారు. సౌలైనా సరే కుర్రోడు బాగానే కనిపిస్తున్నాడు, ఎత్తుగా అందంగా బలశూరుడుగా యుద్ధశూరుడుగా ఉన్నట్టున్నాడు, యుద్ధానికి పంపిస్తే బాగుంటుంది, చనిపోయిన ఏడ్చేవాళ్ళు లేరు కదా పంపిస్తానులే అనుకోలే. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు బాలుడవు, బలము చాలదు, నీకు బాల్యము నుండి అభ్యాసము లేదు. 3 బాలు ఇక్కడ ఉన్నాయి తెలుగులో. అయితే ఆయన కూడా నిరుత్సాహం చేశాడు. నువ్వు బాలుడవు కదా, చూడటానికి పిల్లోడుగా కనిపించాడు కదా, బలము చాలదు కదా, అలాగే కనిపించాడు, బలహీనుడిగా కనిపించినాడు. బాల్యం నుండి నీకు విద్యాభ్యాసం లేదు కదా, బాల్యం నుండి నీకేం పరిచయం? బాగా గొర్రెలు గాయడం పరిచయం, కానీ యుద్ధం చేయడం పరిచయం లేదు కదా. కానీ గొర్రెలు కాసేవాడు వెళ్ళి గొర్రెలు గాయమంటే కాస్తావు, కానీ వెళ్ళి యుద్ధంలో పోరాడి జయం తీసుకురావంటే ఎలాగ తీసుకుని వస్తావు? అది ఎలా కుదురుతుంది? ఆయన భవిష్యత్ సౌలు ఈయన్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు? కింద వరుసలో మనకు రాయబడి ఉన్నది 20:34. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి. దేన్ని తరిమాడంట? ఎలకనే, తొండనే, బల్లెనే, పిల్లినే? ఈ మాటలు చదువుతున్నా మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ సింహాన్ని ఎలుగుబంటిని తరిమి. మానవుడు సింహాన్ని ఎలుగుబంటిని తరుముతాడా, లేదా సింహము ఎలుగుబంటి మానవుని తరుముతుందా? మనల్ని అయితే అవే తరుముతాయి. దావీదైతే వాటిని తరిమాడు. దావీదుకి మనకి ఎంత తేడా ఉంది చూడండి. అసలు మనం వాటిని చూస్తేనే భయపడి పరిగెత్తాం కదా, ఇంట్లో పవర్ పోయినప్పుడు బల్లి మనకు కనిపించింది అనుకో, అంత అమ్మా. బల్లికి భయపడేవాళ్ళము, బొద్దింకులకు భయపడేవాళ్ళము, తండ్రి యొక్క మందని ఏం కాస్తామండి? ఈయన సింహాన్ని ఎలుగుబంటిని చూచి వాటిని తరిమి ఆ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంతదాకా ఎవరికి చెప్పలేదు, వాళ్ళ అమ్మగారికి చెప్పలే, వాళ్ళ నాన్నగారికి చెప్పలే, అన్నోళ్ళకి చెప్పలే. భవిష్యత్తు చాలా రోజుల క్రితం అది జరిగింది. గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని తరిమాడంట. భవిష్యత్తు ఎలాగ తరిమాడు? ఇది ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ సౌలుకి ఎలా కనిపిస్తున్నాడు? బలం లేనివాడు, బాలుడుగా, బాల్యం నుండి విద్యాభ్యాసం లేనివాడుగా కనిపిస్తున్నాడు. కానీ దావీదు ఇచ్చే సాక్ష్యం ఎలాగుంది? భిన్నంగా ఉంది. నేను వాటిని తరిమి ఏం చేశాడు? వాటితో చంపించుకున్నాడా, వాటిని చంపాడా? ఇక్కడ రాయబడింది వాటిని చీల్చినాడంట. దాన్ని తల పట్టుకొని గడ్డం పట్టుకొని చీల్చినాడంట. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ మైట్. గడ్డం పట్టుకోవాలంటే, గడ్డం దొరకాలంటే మనలాంటి వాళ్ళకి దొరుకుతుందా ఏంటి? అసలు ఎలుగుబంటి, సింహం చాలా బలమైన జంతువులు. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దావీదు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. మనం ఎప్పుడు సాక్ష్యం చెప్పాలో అప్పుడు చేయదీరా. ఎప్పుడు సాక్ష్యం చెప్పాలో అప్పుడు మనం సాక్ష్యం చెప్పాలి, కానీ ఎప్పుడు అనవసరమో అప్పుడు చెప్తుంటాం. ఈ సింహమును ఎలుగుబంటిని చంపిన సంగతి వాళ్ళ అమ్మకి చెప్పలేదు, వాళ్ళ నాన్నకి చెప్పలేదు, వాళ్ళ అన్నోళ్ళకి చెప్పలేదు, వాళ్ళ తోటి గొర్రెల కాపలకు చెప్పలేదు, ఇరుగు పొరుగు వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పలేదని మనం అనుకుంటాం. బైబిల్లో కూడా అలాగే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున మనమే గొర్రెలు కాస్తున్నాం అనుకోండి, సింహమే ఎలుగుబంటి వచ్చింది అనుకోండి, పొరపాటున మనమే వాటిని తరిమి గడ్డం పట్టుకొని చీల్చి చంపేసామనుకోండి, చెప్పకుండా ఉంటామా? చెప్పరేంటి? మనం అంతదాకా అవసరం లేదు. ఎక్కడో ఒక దగ్గర చూసి అక్కడి నుండి పరిగెత్తేసి వస్తేనే ఇంట్లో వచ్చిన వెంటనే పరిగెత్తి ఆయాసపడుతూ వస్తుంటే, ఏనన్నా ఆయాసపడి వస్తున్నాయి, ఏం చెప్పాలా మమ్మీ, కొద్దిసేపు ఆకు, కొద్దిసేపు నీళ్ళు ఇస్తావా? పోసి అంతా తాగిన తర్వాత మనం ఏదైనా మాట్లాడటానికి ఏం చేస్తుంది? దేవుని దయ వల్ల బతికి బయటికి వచ్చాను అనుకో, ఏమైందని అడుగుతావేంటి? నన్ను గొర్రెలు కాయడానికి పంపించావు, అక్కడ సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, పరిగెత్తేసి వచ్చావు కదా నాన్న, చాలా మంచి పని చేసావు. గొర్రెలు ఎలాగైపోయినాయి? నీ గొర్రెల సంగతి నీ సంగతి వెళ్ళి చూసుకోబో. ఒకవేళ పొరపాటున మనమే సింహం చంపినామనుకో, ఎలుగుబంటిని చంపినామనుకో, ఊర్లో వచ్చి అందరికి చెప్పినామనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఒక పెద్ద స్కార్పియో తీసుకొని వచ్చి టీవీ 9 పిలిచి, ఎందుకంటే వాడంటే 24 hours ధారావాహిక వార్తా స్రవంతి. వైజాగ్ వీధులంతా బీచ్ రోడ్లో సాయంకాలం పూట వీకెండ్ చాలా రద్దీ ఉంటుంది కదా, శని ఆదివారాలు అంటే, అలాగా రోడ్లమ్మడంతా ఊరేగించేవాళ్ళం. యూదా గోత్రపు సింహము, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని. ఆ సింహం నోరం ఇటు పెట్టి మనమేం పైన ఇట్లా యాక్షన్ చేసి అందరికీ 2 చేతులు రాజకీయ నాయకుల మాదిరి చూపిస్తూ పోయేవాళ్ళు మేము. ఈ హంగామా దావీదుకి ఇష్టం లేదు, సామాన్యంగా ఉన్నాడు. మరి సౌలు ఈ సంగతి విన్న తర్వాత, ఏంట్రా ఎవరు చెప్పలేదే, మీ నాన్న చెప్పలేదే, మీ అన్నోళ్ళు చెప్పలేదే, మీ అమ్మగారు చెప్పలేదే, ఇరుగు పొరుగు ఎవరు చెప్పలేదే, మాకెవరికి తెలియకుండా ఎలాగ చంపావు అని, చంపిన తర్వాత అవి ఎక్కడ పడేసావు అని. మనమైతే ఏమనండి వాళ్ళం, అసలు నువ్వు చంపినావో లేదో తెలియదు,
బల్లిని తోండం చంపి ఎలగబంటి అంటున్నామేమో, ఒకసారి ఎక్కడ చంపావో చూయిస్తురా, అక్కడికి వచ్చి ఆ సింహం ఎలగబంటి యొక్క ఎముకలు చూస్తే తప్ప మేము నమ్మము అని చెప్పిండు వాళ్ళం. కానీ సౌలు నమ్మాడు. మన జీవితంలో కూడా సాక్ష్యం అవసరమైన సమయంలో మనము చెప్పగలిగేటట్లు ఆత్మీయమైన సాక్ష్యం చెప్పగలిగేటట్లు ఉండాలి. ఇప్పుడు దావీదు చెప్పింది ఆత్మీయమైన సాక్ష్యం చెప్పినాడు. నా తండ్రి మందను కాస్తుండగా సింహం ఎలుగుబంటి వచ్చగా నేను దాటిని తరిమి గడ్డం పట్టుకొని చంపి గొర్రెపిల్లను విడిపించి తినే. మనకు ఆత్మీయమైన సాక్ష్యం ఉంది. సాక్ష్యాలు 2 రకాలు కదా. మొదటి రకం ఏంటి? నెగిటివ్ టెస్ట్ మనీ. రెండవ రకం ఏంటి? పాజిటివ్ టెస్ట్ మనీ. నెగిటివ్ టెస్ట్ మనీ ఏంటంటే, నేను అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, సినిమా చూడట్లేదు, పూజలు చేయట్లేదు, తీర్థం తినట్లేదు, లేదు 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 లేదంతా నెగిటివ్ టెస్ట్ మనీ. సో పాజిటివ్ టెస్ట్ మనీ అంటే ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, ఫ్యాన్ గాలికి నిద్రపోతున్నా. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు? ఫిజికల్ టెస్ట్ మనీ, స్పిరిచువల్ టెస్ట్ మనీ. ఫిజికల్ టెస్ట్ మనీ అంటే ఏంటి? నేను రక్షణ పొందినప్పుడు ఎలాగున్నాను తెలిసిన విజయవాడ రౌడీని. అది అవసరం లేదు. అపోస్తుడైన పౌలు లాంటి వాడు అపోస్తుల కార్యాలయంలో 3 సార్లు సాక్ష్యం చెప్పాడు. 30 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో తార్సువాడైన సౌలు రక్షించబడిన తర్వాత కేవలం 3 సార్లే చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఎప్పుడైనా అలాంటి సంగతులు చెప్పినాడా? ఆయన నిజంగా ఆ దినాల్లో రోమా సామ్రాజ్యంలో ఒక రౌడీలాగా క్రైస్తవ లోకాన్ని విపరీతంగా బాధపరిచినాడు. కానీ ఆయన ఏం చెప్పాడంటే, పూర్వం నేను దూషకుడను, హింసకుడను, హానికాడను, అయినా దేవుడు నన్ను కరుణి. కనుక లైఫ్ బిఫోర్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ వెన్ వీ కంపేర్ ద లైఫ్ ఆఫ్టర్ క్రైస్ట్. క్రీస్తుని అంగీకరించిన తర్వాత జీవితం ఎలాగుందనేది చెప్పాలి, కానీ క్రీస్తుని అంగీకరించక మునుపు మన జీవితం ఎలాగుందో చెప్తా ఉంటాం. అప్పుడు చాలామంది హింసించినాను, సినిమాలు చూసినాను, అక్కడికి వెళ్ళాను, పాటలు పాడాను, ఇవే చెప్తుంటాం. ఎందుకంటే యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఇంక సాక్ష్యం లేదుగా. అందుకే మన సాక్ష్యం అంతా యేసుప్రభుని అంగీకరించక మునుపే చెప్పాలా కదండి. అదొక ఊరు. ఆ ఊర్లో పక్షులన్నీ ఒక దగ్గర మీటింగ్ పెట్టినాయి. ఎందుకు పెట్టాయంటే, ఆ దశాబ్దపు పక్షి ఎవరు అని నిర్ణయించి ఆ దశాబ్దపు పక్షి యొక్క అవార్డు ఇవ్వటానికి మీటింగ్ పెట్టినాయి. ద ప్రైజ్ ఆఫ్ ద డికేడల్ బర్డ్. ఆ దశాబ్దపు పక్షి ఏంటి, ఎవరు అని. సరే, ఆ మీటింగ్కి సింహం అధ్యక్షుడు వహించినాడు. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు పక్షులను వచ్చి, మేము ఈ సాక్ష్యం చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ పోటీకి పడుతున్నారు కదా, ఈ పోటీల్లో మీకున్న క్రెడెన్షియల్స్ ఏంటో మీరు చెప్పండి అని సింహం చెప్పాడు. ఎవరు వెళ్తారో మొదట అని పక్షులన్నీ చూస్తున్నాయి. వెనక నుండి మెల్లగా నెమలి వచ్చింది, ఒక్కసారిగా పొరువిప్పింది, అందాలు విరగబోసింది, అద్భుతంగా నాట్యం ఆడింది. ఓ, భక్తులు తన్మయమైపోయారు. అప్పుడు నెమలి పోతూ చెప్పింది, ఇంకా ఇది వేసవకాలము, ఇది వర్షకాలం అంటే ఒక్కసారిగా నా నాట్యానికి మీరంతా ముగ్ధులైపోయిండేవాళ్ళు, నా వెంబడి బయడిపోయేవాళ్ళు, అయినా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, నా కొరకు ప్రార్థన చేయండి అని వెళ్ళి వెనక కూర్చునింది. ప్రజలు అనుకున్నారు, అబ్బా ఇంక నెమలికి నాట్యం నేర్పిన దేవుడే కదా, అలాంటి నెమలే వెళ్ళి ఒక్కసారిగా పొరి విప్పి నాట్యం ఆడితే దానికి ప్రైజ్ రాకుండా ఇంకెవరికి వస్తుంది అనుకున్నారు. అంతలో మళ్ళీ సింహం చెప్పాడు, ఇంకెవడని అన్నారా ఈ పోటీలో పాల్పొందేవాళ్ళు, వచ్చి మీ క్రెడెన్షియల్ చెప్పండి అన్నారు. అప్పుడు హంస వచ్చింది. వచ్చి ఒక్కసారి స్టేజ్ మీద నిలబడితే, అబ్బా ఎంత తెల్లని రంగు, ఎంత అందమైన నడక, క్యాట్స్ వాక్, మిస్ యూనివర్స్ వాక్, హంస నడక. ఒక్కసారిగా నడిచింది. అప్పుడు హంస చెప్పింది, నా నడకంతా మీరు చూశారు కదా, నా కొరకు ప్రార్థన చేయండి ప్రైజ్ రావటానికి అని చెప్పి వెళ్ళి వానకు కూర్చునింది. ఆ తర్వాత ఇంకా సింహం అడిగాడు, ఇంకోళ్ళని అన్నారా అని. అప్పుడు కోవిల్ల వచ్చింది, ఒక్కసారిగా నిలబడింది, పాట పాడడం ఆరంభించింది. ఓ యేసు నీ ప్రేమ ఎంత మహనీయము, ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. పాట పాడుతుంటే అందరూ 3వ ఆకాశానికి వెళ్ళిపోతున్నట్లున్నారు. ఇంకా పాడు, వన్స్ మోర్ వన్స్ మోర్ వన్స్ మోర్. మనం పాటలు పాడితే వచ్చిన వాళ్ళు కూడా, బ్రదర్ స్టాప్ స్టాప్ స్టాప్. కోకిల పాటకు అందరూ మత్తులో తూలిపోయారు. కనుక కోకిలకు కూడా చెప్పింది, నాకు వారికి కూడా ప్రార్థన చేయండి, నాకు కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చేటట్టు అని చెప్పి కూర్చుంది. ఇప్పుడు సింహం అడిగారు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని. అప్పుడు చిలుక వచ్చింది. చిలుక ఏం చెప్పిందంటే, అబ్బా నా రంగు అంటే మీకు చాలామందికి ఇష్టమండి, చిలుక పచ్చ రంగు డ్రెస్సులు మాకు చాలా ఉన్నాయి,
నా ముక్కంటే మీలో చాలామందికి ఇష్టంగా ఇష్టం అండి. చాలా ఎర్రగా ఉంటుంది, పుట్టిగా ఉంటుంది, పొడుగు ఉంటుంది, బాగుంటుంది. అందరితో చిలుక ఆగిపోకుండా ఏం చేసిందంటే వైజాగ్ సంత రోజు చెట్టు కింద చిలక శాస్త్రం చెప్పేవాడు అక్కడ కూర్చొని ఉంటాడు. ఎవరన్నా చిలక శాస్త్రం చెప్పమని 5 రూపాయలు ఇస్తే నేను అక్కడి నుండి తీసుకొని వచ్చి చిలక పలకలు చెప్తా, రక్షించబడతావు, ఉద్యోగం వస్తుంది, అమెరికా వెళతావు, పెళ్లి చేసుకుంటావు, అక్కడే చనిపోతావు. అందుకే శాస్త్రం చెప్పించుకోవడానికి నా దగ్గరికి చాలామంది వస్తారని చిలక చెప్పింది. చిలకేళ్ళ కూర్చుంది. ఇప్పుడు ఇంకెవరన్నా ఉన్నారా అని సింహం అడిగాడు. ఇంకెవరు రావట్లేదు. ఇంక ప్రజలు అనుకున్నారు, అబ్బా నెమలికి ఎవరు పోటీ పడతారని కొంతమంది, హంసకి ఎవరు పోటీ పడతారని కొంతమంది, కోవిలకి ఎవరు పోటీ పడతారని కొంతమంది, చిలకకి ఎవరు పోటీ పడతారని కొన్ని పక్షులు అని అనుకుంటూ ఉన్నాయి. అప్పుడు సింహం చివరిసారిగా అడుగుతున్నా, ఇంకెవరైనా పోటీలో పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే వచ్చి మీ క్రెడెన్షియల్, మీ గొప్పతనం ఏంటో చెప్పి వెళ్ళొచ్చు అని అన్నారు. అప్పుడు వెనక నుండి మెల్లగా వస్తుంది ఒక పక్షి, పేరు కాకి. ఒక్కసారిగా వచ్చి నిలబడి అందరు చూసిన కాకి అక్కడికి వెళ్ళిందా? ఆ రంగు చూడు, ఆ రెక్కలు చూడు, ఆ నడక చూడు, ఆ ముక్కు చూడు, ఆ అరపు చూడు, ఈమెకు ప్రైజ్ ఎవరిస్తారు అబ్బా విచిత్రం కానీ ఛాందస్యం కాకపోతే అని ప్రజలంతా అనుకుంటున్నారు. అప్పుడు కాకి చెప్పింది, నేను మీ టైం వేస్ట్ చేయను, ఎందుకంటే మీరు వైజాగ్ పీపుల్ చాలా వాల్యుబుల్. రెండే విషయాలు మాత్రం నేను మీకు చెప్పి ముగిస్తా అని ఎవరు చెప్పారు? కాకి చెప్పారు. ఇప్పుడు కాకి చెప్పిన మొదటి విషయం ఏంటంటే బైబిల్లో వ్రాయబడిన పక్షుల్లో మొట్టమొదట నా పేరే రాయబడింది. నోహ లాంటి దేవుని వల్ల కృప పొందిన భక్తుడు నన్నే తన చేతుల గుండా పట్టుకొని జలప్రళయం ఆగిపోయిన తర్వాత కిటికీలో నుండి బయటికి పంపించినాడు. ఇది నా మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ప్రవక్త అయిన ఏలియా కేరేతు వాగ దగ్గర ఉన్నప్పుడు భోజన బల నుండి ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం రొట్టె మాంసము తీసుకెళ్ళి దాదాపు సంవత్సరం పాటు పోషించినాను. భూమి మీదకి వర్షము కురిపించే సామర్థ్యం కలిగిన ప్రవక్త, భూమి మీద అగ్నిని కురిపించే సామర్థ్యం కలిగిన ప్రవక్త, బైబిల్లో చనిపోయిన వారిని మొట్టమొదట సజీవులుగా లేపిన ప్రవక్తను పోషించే భాగ్యం నాకు దక్కింది. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఇంతటితో ముగిస్తున్నాను. నేను కాదు, కాకి వెళ్ళి కూర్చున్నది. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి కాకి ఉన్నట్టుండి ఏనుగు కుంభస్థలం కొట్టినట్టు కొట్టిందే, ఇప్పుడు ఎవరికి ఇస్తాడు అబ్బా, సింహం రాజుకి చాలా టఫ్ డెసిషనే అని అనుకుంటూ ఉన్నారు. అప్పుడు సింహం అన్నాడు, లేచి ఇంకెవరని ఉన్నారా? ఇంకెవరు లేరండి. అప్పుడు సింహం ఏం చెప్పాడంటే, ఈ దశాబ్దపు పక్షిగా నెమలిని కాదు, హంసను కాదు, కోకిలను కాదు, చిలుకను కాదు, పక్షిని అభినందిస్తున్నాను అన్నాడు. చాలామంది చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టగలిగిన వాళ్ళంతా. మిగతా వాళ్ళకి కొద్దిగా నోరు ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు అది అయిపోయిన తర్వాత అడిగారు, ఏంటండి నెమలి అంత బాగా పురివిపిన ఆటమాడింది లేకపోయారు, హంస అంత చక్కగా నడిస్తే హంసకి లేకపోయారు, కోయలు అంత చక్కగా పాడితే కోయలకి లేకపోయారు, చిలుక అంత చక్కగా చిలుక శాస్త్రం చెప్తే దానికి లేకపోయారు, కాకిలో ఏముందని ఇచ్చారండి అని వెనక్కి వింటున్నారు. అప్పుడు సింహం ఏం చెప్పాడంటే, ఈ నెమలి కానీ, హంస కానీ, కోకిల కానీ, చిలుక కానీ అన్నీ తమను గురించి భౌతికమైన పొగడ్తలు చెప్పారు. అయితే కాకి ఆత్మ సంబంధమైన బైబిల్ విషయాలు చెప్పింది తన జీవితంలో. ఇప్పుడు మనకు కావాల్సింది ఆత్మ సంబంధమైన విషయాలు కనుక కాకినే నేను ఈ దశాబ్దపు పక్షిగా పరిగణిస్తూ ఉన్నాను. అనేక సార్లు మనం కూడా ఏం చెప్తామంటే, ఏంటండి మేము మంచి పెద్ద కులమండి, బాగా చదివామండి, మాకు చాలా డబ్బులు వస్తాయండి, మేము ఎప్పటి నుండి ఇక్కడే ఉన్నామండి, మాది విశాఖేనండి, కొన్నిసార్లు ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి పనిచేసామండి, సేవ కూడా మాకు బాగా తెలుసండి. ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. నువ్వు దేవుని కొరకు బైబిల్లో కాకి వల్ల ఏం చేసావు చెప్పు. బహుశా నువ్వు పేదదాని అయి ఉండొచ్చు, రంగు లేకపోయి ఉండొచ్చు, చదువు లేకపోయి ఉండొచ్చు, డబ్బు లేకపోయి ఉండొచ్చు, నువ్వంటే ఎవరికి గుర్తింపు లేకపోయి ఉండొచ్చు. అయితే కాకి బైబిల్లో వ్రాయబడిన మొట్టమొదటి పక్షి.
కాకి ద్వారా దేవుడు గొప్ప ప్రవక్తను పోషించినాడు. అలాంటి కాకిని, దాని సాక్షిని ఎవరు కాదనగలరు? ఈ దినాల్లో దేవుడికి కావాల్సింది నెమలలు కాదు. నేను ఎంత బాగున్నాను చూడండి, ఉదయం ఒక డ్రెస్, మధ్యాహ్నం ఒక డ్రెస్, సాయంకాలం ఒక డ్రెస్, వర్షకాలం ఒక డ్రెస్, వేసవికాలం ఒక డ్రెస్ కాదు. ఈ దినాల్లో హంస వల్లే మెల్లగా మందగమనంగా ముగ్ధ మనోహరంగా నడిచే హంసలు కాదు దేవుడికి కావాల్సింది. కోవిల వల్ల తీయగా పాడేది కాదు దేవుడికి కావాల్సింది. సిలుక శాస్త్రం వల్ల మా మాదిరి భోజనం చేసే సిలకలు కాదు దేవుడికి కావాల్సింది. దేవుడికి కావాల్సింది కాకి వల్లే పరిచర్య చేసేవారు దేవుడికి కావాలి. దావీదు జీవితం కూడా అలాగే. దావీదు తన గురించి గొప్పగా చెప్పుకోలేదు. నేనంటే ఎవరు అనుకున్నారండి? బెత్లెహేమీయుడినండి, మా నాన్నగారు యెష్షయి అండి, మా అన్నలు ముగ్గురు యుద్ధంలో పాలు పొందడానికి వచ్చారు కదండి, 40 రోజులు వాళ్ళు ఉన్నారండి, మా నాన్నగారికి చాలా గొర్రెలు ఉన్నాయి కదండి, అవన్నీ మీకు తెలియదండి అని దావీదు చెప్పలేదు. దావీదు దేవుడు ఏమి చేశాడు అదే చెప్పాడు. నేను నా తండ్రి మంద యొద్ద ఉండగా ఏమొచ్చింది? సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, దానిని తరిమి గడ్డం పట్టుకొని చీల్చి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని. మన క్రైస్తవ జీవితంలో అవసరం వచ్చినప్పుడు, ఇలాంటి సౌలు లాంటి వాళ్ళు మనల్ని నిరుత్సాహపరిచినప్పుడు మన సాక్ష్యమేమో వారి ఎదుట చెప్పుట చాలా అవసరం. కనుక there are 2 discouragements when we want to prove that there is God among Israel. ఇశ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడని రుజువుపరచడానికి మనకు అవకాశం వస్తే మొట్టమొదట సహోదరుల ద్వారా నిరుత్సాహం వస్తుంది. దాని నుండి తప్పించుకొని బయటపడితే రెండవది రాజు ద్వారా నిరుత్సాహం వస్తుంది. ఆ రెండింటి నుండి ఇప్పుడు మనం బయటపడాలని దేవుడు కోరుచున్నాడు. నువ్వు బాలుడవు, అవును కరెక్టే. నీకు బలం చాలదు, అవును కరెక్టే. నీకు బాల్యం నుండి విద్యాభ్యాసం లేదు, అవును కరెక్టే. అయితే నేనేం చేశాను తెలుసా? సింహం ఎలుగుబంటిని చంపాను. సౌలు దాన్ని నమ్మాడు. ఇప్పుడు సౌలు ఏం చేశాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పిన. అందుకు సౌలు, పొమ్ము, గో, యెహోవా నీకు తోడై ఉన్నాడు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, ఆ కోర్స్ తీసుకోవాలా, ఆ దేశానికి వెళ్ళాలా, ఆ కార్యక్రమాల్లో చేసుకోవాలా, లేదా పలానా సంబంధం వచ్చింది పెళ్లి చేసుకోవాలా, లేదా ఏదో ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, పొమ్ము, గో, గో హెడ్, డోంట్ స్టాప్, డోంట్ కమ్ బ్యాక్. వెనక్కి రావద్దు, ముందుకు సాగిపో. ఆ కోర్సే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ట్రాన్స్ఫరే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు, ఏదైనా సరే ఆగిపోవద్దు, వెనక్కి రావద్దు. పొమ్ము, గో, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏం వ్యక్తి అయితే వద్దని దావీదుని అన్నాడు, అదే వ్యక్తి ఇప్పుడు దావీదుని ఏమంటున్నాడు అంటే, పొమ్ము. ఏ నోరైతే అక్కర్లేదనిందో అదే నోరే ఇప్పుడు వెళ్ళుము. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఇలాంటి కార్యాలు దేవుని ద్వారా జరిగేది మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు దావీదు పోవటానికి సౌలు ఇష్టపడితే, సౌలు అందరితో దావీదుని పంపించకుండా ఏం చేశాడు? కింద వచ్చినాం 38. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనక తాను తొడుక్కుని వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగింది లేని చూసుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకలేవు, వీటితో నేను వెళ్ళలేనని చెప్పాను. ఇవి నాకు వాడుకలేవు. ఏ వాడుకలేవు? ఏవైతే సౌలుకు వాడుక ఉన్నాయో అవి దావీదుకు వాడుకలేదు. సౌలు ఏంటి, దావీదేంటి? సౌలును దావీదుని ఇద్దరిని అభిషేకించింది సమూయేలే. సౌలు దావీదు ఇద్దరు ఇశ్రాయేలీలే. సౌలు దావీదు ఇద్దరు ఇశ్రాయేలుకు రాజులు, అనగా సౌలు మొదటి రాజు, ఆ తర్వాత దావీదు రాజు అయిపోతాడు. మరి సౌలు కూడా దేవుని బిడ్డే కదా, సౌలు మీద కూడా దేవుని యొక్క ఆత్మ ఉంది కదా, సౌలు కూడా దేవుని ప్రజలను పరిపాలించాడు కదా. ఆయనకి ఇది అలవాటు ఉంది, రాగి శిరస్త్రాణం కానీ ఖడ్గం కానీ ధరించడం ఆయనకు అలవాటు ఉంది. దావీదు వేసుకుని చూశాడు, ఇవి నాకు వాడుక లేదు. ఈ మాట మనం చెప్పగలమా? ఇవి నాకు వాడుక లేదు. ఏవి నీకు వాడుక లేదు? బంగారం వేసుకున్నట్టు నాకు వాడుక లేదు, లంచం ఇటు నాకు వాడుక లేదు, ఎగ్జామ్స్లో కాపీ కొట్టుట నాకు వాడుక లేదు, అప్పులు తీసుకున్నట్టు నాకు వాడుక లేదు, ఇతరులను చెడ్డగా దూషించుట నాకు వాడుక లేదు, చూడని సంగతి చూసినట్లు చెప్పడం నాకు వాడుక లేదు. నీకు వాడుకైనా అన్నీ
కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం అనుకుంటాం వాళ్ళు కూడా సౌలే కదండి, రాజే కదండి, ఆయన కూడా ఇశ్రాయేలీయుడే కదండి, ఆయన కూడా సమయలే కదండి అభిషేకించేది, ఆయన చేస్తే మనం చేస్తే, ఆయన చేసినప్పుడు మనం చేస్తే తప్పేముందండి, వాళ్ళు కూడా కట్నం ఇచ్చారు కదండి, వాళ్ళు కూడా లంచం ఇచ్చారు కదండి, వాళ్ళు కూడా బంగారం వేస్తున్నారు కదండి, వారు కూడా సినిమాలు చూస్తున్నారు కదండి, వాళ్ళు కూడా టీవీ చూస్తున్నారు కదండి, వాళ్ళు చూడండి మనకేముంటండి. ఇక్కడ దేవుడికి సౌలు కాదు కావాల్సింది, ఇష్టానుసారుడైన మనుష్యుడు కావాలా. దేవుడికి మనుషుడైతే మనం అందరము ఉన్నాం. దేవుడికి మనుషులైతే ఇశ్రాయేలీయులు అందరూ ఉన్నారు. గాడ్ ఈజ్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ మ్యాన్, బట్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ మ్యాన్ హూ ఫుల్ఫిల్స్ ద ప్లాన్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమంతా, ఉద్దేశం అంతటిని నెరవేర్చే మానవుడు దేవుడికి కావాలి. ఆ మానవుడే దావీదును దేవుడు గుర్తించినాడు. నా ఇష్టానుసారుడైన మనుషుని నేను కనుగొంటిని. ఐ హ్యావ్ ఫౌండ్ ఎ మ్యాన్ హూ ఈజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. కనుక దేవుని హృదయానుసారుగా మనం ఉండాలని కోరితే ఇవి నాకు వాడుకలేదు. నీకు వాడుకున్నాయా లేవా? మనలో చాలామంది మేము వాటిని వాడుకగా చేసుకుంటాం. వాళ్ళకి అలవాటు కనుక నాకు కూడా అలవాటే. అవి సౌలుకి అలవాటు అయింది, నీకు అలవాటు అయితే గొలియాతు మీద నీకు జయం రాదు. లంచాలీయడం నీకు అలవాటు అయితే, కాపీ కొట్టడం నీకు అలవాటు అయితే, ఇంకా బంగారం వేసుకోవడం నీకు అలవాటు అయితే, లోకస్తులు చేసే కార్యాలు నీకు అలవాటు అయితే, లోకస్తులు వేసే డ్రెస్సులు నీకు అలవాటు అయితే, వాళ్ళ డ్రెస్సులు వేసుకొని తెలంగాణలో అంబడిలు వాదులు జిగిలని తిరుగుతుంటే ఈ డ్రెస్ నాకు అలవాటు లేదని ఎప్పుడైనా చెప్పినావా? ఈ డ్రెస్ నాకు కూడా ఉంటే ఎంత బాగుండు ప్రభువా ఈ క్రిస్మస్కి నాయనా. ఇలాంటి వారి ద్వారా దేవుడు ఏమైనా కార్యం చేస్తాడని నీవు అనుకుంటావా? ఇది నాకు అలవాటు లేదు. అదొక ఊరు. ఆ ఊరిలో ఒక సహోదరు ఉండేది. ఆమె క్రైస్తవేతర కుటుంబానికి చెందింది. ఆమె మెడికల్ సీట్ వచ్చింది. ఆమె రెడ్డి కులానికి చెందింది. మెడికల్ సీట్ వచ్చింది. మెడికల్ కాలేజీలో చదువుతుంది. ఆ దినాల్లోనే యేసు ప్రభుని గురించిన విషయాలు విన్నది, యేసు ప్రభుని నమ్ముకున్నది. యేసు ప్రభుని నమ్ముకున్నది అని తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఆమెను ఇంట్లో నుండి వెల్లవేశారు. ఇంటికి రావద్దని చెప్పారు. ఇంటి నుండి డబ్బులు పంపించలేదు. ఆమె కేవలం కాలేజీలో ఉంటుంది. ఆమెకు క్రైస్తవ స్నేహితులే సహాయం చేస్తూ వచ్చినారు. ఇలాగ ఆమె ఫైనల్ ఇయర్ దాకా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలా. ఆమె బొట్టు తీసేసింది. అంతదాకా రెడ్డి కులస్తురాలు కనుక బొట్టు పెట్టుకునింది. ఇప్పుడు యేసుప్రభు నమ్మింది కనుక బొట్టు తీసేసింది. ఏమంటే ఇవి నాకు వాడుక లేదు. ఆమె డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్ ఉన్నాడంట. ఆయన కరుడుగట్టిన బ్రాహ్మణుడు, క్రైస్తవేతాడు. ఆయన అన్నాడు, ఏంటమ్మాయి బొట్టు తీసేసావంటే ఇది నాకు వాడకలేదు సార్, నేను ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నానంటే. ఆయన చెప్పాడంటే, అమ్మాయి నువ్వు బొట్టు పెట్టుకుంటేనే నా సబ్జెక్ట్లో పాస్ అవుతావు, లేకపోతే అందాక నువ్వు పాస్ కావు అని చెప్పి అంత ఓపెన్గా ఆయన చెప్పినాడు. ఈమె అంత ఓపెన్గా చెప్పింది, నేను క్రైస్తవరాలను, ఇది నాకు వాడకలేదు. రోజులు గడిచినాయి. ఈమె ఎగ్జామ్స్ రాసింది. అన్ని ఎగ్జామ్స్లో పాస్ అయింది. ఈ ప్రొఫెసర్ యొక్క ప్రాక్టికల్లో మాత్రమే ఫెయిల్ అయింది. ఏది జరగాలని అనుకునిందో అదే జరిగింది. అప్పుడు మన మనసు ఎట్లుంటుంది? ఇదొక్క దాంట్లో మనం పాస్ అయింటే హౌస్లో ఉండేవాళ్ళం కదా, యాప్లను వేసుకొని స్టెత్ వేసుకొని టక్క 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 హాస్పిటల్లో తిరుగుతుంటే చెప్పలేను సంతోషం. నేను కూడా డాక్టర్ అయ్యాను. తన క్లాస్మేట్స్ అంతా అలాగూ హౌసీలు అయిపోతే ఈ మాత్రం ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది? చదువుకుండా కాదు. ఎందుకు ఫెయిల్ అయింది? క్రీస్తు నిమిత్తము ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు రెండవసారి ఎగ్జామ్ ఫీజు కట్టినప్పుడు కొంతమంది క్రైస్తవులు కూడా ఆమెకు చెప్పారంట, అమ్మాయి ఎగ్జామ్ రాసేది 3 గంటలే కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు బయట బంకలో ఏదో ఒక ప్లాస్టిక్ బొట్టిస్తారుగా, దాన్ని తీసుకొని అలాగే పెట్టుకొని పోయావు, ప్రార్థన చేసుకొని పెట్టుకొని లోపలికి వెళ్ళి ఎగ్జామ్స్ రాసేసి వస్తే పాస్ అయిపోతావు కదా అని చెప్పింది. ఆమె అనిందంట, విషయం అనేది అంత ఒక చుక్క తిన్నా ఒక బకెట్ తిన్నా అంతా ఒకటే. నేను ప్రభు కొరకు ఒక చిన్న విషయంలో తప్పిపోయినా అన్ని విషయాల్లో తప్పిపోయినా అంతా ఒకటే. కనుక నేనేమైపోయినా పర్వాలేదు, నా చదువు పోయినా పర్వాలేదు, నా దేవుడికి మాత్రం నేను అన్యాయం చేయను. ఇవి నాకు వాడకలేవు. చెప్పగలవా? నీకేదో ఎగ్జామ్స్లో ఉన్నావు, ప్రాక్టికల్స్లో నీకేదో క్వశ్చన్ రాలేదు, ఈక్వేషన్ రాలేదు, నువ్వు ముందు వెనక అందరు ఉన్నారు, వాళ్ళే చెప్తారు, రే చూసుకోరా అమ్మాయి చూసుకోయే. అప్పుడు నువ్వు అనుకుంటావు, దేవా ప్రార్థన చేసుకుని వచ్చినాను, నేనేం అడగలేదు కదా ప్రభు, ఆ అమ్మాయే చూపిస్తాను అనింది కనుక అమ్మ చూపిస్తావా, నీ ఆన్సర్ బుక్ ఇస్తావా? నువ్వేం చెప్పాలా? అలాగ అమ్మాయి అడిగిన దానికి అమ్మాయి చూసుకోయే రాసుకో అంటే నువ్వేం చెప్పాలా? ఇది నాకు వాడుక లేదు. చెప్తే అమ్మాయి చెప్పిన దానికి నువ్వు ఫెయిల్ అవుతావే, నువ్వు నా ఫ్రెండ్ కదా, క్లాస్మేటు కదా, రూమ్మేటు కదా, బెంచ్మేటు కదా, ఆల్మేటు కదా అన్నా కూడా నువ్వేం చెప్పాలా?
నీకంటే నాకు ఒక ఆయన ఉన్నాడు, సోల్మేట్, ఆయన యేసు ప్రభు, నేను ఆయనకు అన్యాయం చేయను. అలాగ చెప్తే ఎంత బాగుండు. అలాంటి వాళ్ళు ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని దేవుడికి రుజువుపరిచే వాళ్ళకి కావాలి. ఈ కథ ఇంతటితో ఆగిపోలేదు. 2వ సంవత్సరం ఎగ్జామ్ రాసింది, యథావిధానంలో ఫెయిల్ అయ్యింది. 3వ సంవత్సరం రాసింది, ఫెయిల్ అయింది. 4వ సంవత్సరం రాసింది, ఫెయిల్ అయింది. 4 ఏళ్ళు కోర్సు చదివింది, 4 సంవత్సరాలు ఫెయిల్ అయింది. ఇంకా 8 సంవత్సరాలు ఎంబీబీఎస్ డిగ్రీ అయితే ఇంకెవడన్నా ముందుకు వెళ్తారండి? ఒకే ఒక కారణం, ఒకే ఒక పేపర్లో ఫెయిల్ కావట. వాళ్ళ తల్లిదండ్రులు ఏమనాలా, విశ్వాసులు ఏమనాలా, సేవకులు ఏమనాలా, ఇరుగు పొరుగు స్నేహితులు ఏమనాలా? ఆమెను ఎవరికి నమ్ముతారు? ఆమెను తన తాను కూడా నమ్ముకోలేదు. ఎందుకంటే దేవుని నమ్మితే నాకు జరిగిన అవమానం ఇదేనా? ఇక తాను తీర్మానం చేసుకుంది, నిరుత్సాహపడి, ఇక ఈ మెడిసిన్ ఎగ్జామ్ నేను రాయను. సరే, నాకు డాక్టర్ కోర్సు లేకపోయినా సరే, కన్న దేవుడు బ్రతికించలేడా? నారు పోసిన దేవుడు నీరు పోయాడా? అలా తీర్మానం చేసుకుంటే ఆమెకి ఇలాంటి విషయం జరిగిందని హెబ్రోన్లో తెలిసింది. భక్సింగ్ గారు ఆమెను రమ్మంటే ఆమె అక్కడికి హెబ్రోన్కి వెళ్ళింది. కొంతకాలం భక్సింగ్ గారుతున్న తర్వాత ఆవిడ ఫీజు కట్టే డేట్ వచ్చిందని ఎవళ్ళు ఆమెకు ఇన్ఫామ్ చేసినారు. చేస్తే ఆమె నింది, ఇంక నేను ఫీజు కట్టను, నా జీవితంలో పొరపాటును కూడా సరే ఆ ఊరి పేరు చెప్పాలనుకుంటున్నా, వద్దులే, ఆ ఊరు మెడికల్ కాలేజీలో అడుగు పెట్టాను అని చెప్పింది. ఆ విషయం ఆ నోట ఈ నోట పడి భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళింది. భక్సింగ్ గారు చెప్పాడు అమ్మాయిని పిలిచి, అమ్మా, దేవుడు అనుమతించిన పరిస్థితి అంగీకరించి 4 సార్లు నువ్వు రాసినావు, ఫెయిల్ అయినావు, నీ హృదయ బాధ తెలుసు. ఒకవేళ ఏ స్టూడెంట్ అయినా ఆ స్థితిలో ఉంటే 4 సార్లు ఒకే సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఎవరు రాయలేరు, అది నాకు అర్థమవుతుంది. కనుక ఇది ఒక్కసారి ప్రయత్నం చేయి, బహుశా దేవుడు కనికరిస్తాడేమో. ఆమె ఏడ్చింది, నీకు ఎళ్ళనంకులు అని ప్రాధేయపడింది. భక్సింగ్ గారు ఆమెను బ్రతిమలాడాడమ్మా, ఇదొక్కసారి వెళ్ళు. ఆమె సరే అని ఒప్పుకునింది. ఫీజు కట్టారు, ఆ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళింది. సరే, ఇంకా రాసి అలవాటు అయిపోయింది కదా, చదువుకోవాల్సిన పని ఏముంది. వెళ్ళి ఎగ్జామ్లో కూర్చునింది, రాస్తుంది. సాధారణంగా ల్యాబొరేటరీస్లోన ప్రొఫెసర్స్ కంటే ల్యాబ్ అటెండర్లు, టెక్నీషియన్లు పవర్ఫుల్, వాళ్ళు ఏం చెప్తే అదే. కనుక ఒక ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ వస్తాడు ప్రతి ప్రాక్టికల్ ఎగ్జామ్కి. ఒక ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ వస్తే ఆ ల్యాబ్లో ఉండే అటెండర్ ఒక ముస్లిం. ఆయన ఎక్స్టర్నల్ అటెండర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, లేదా ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, సార్, ఆ చివరి మూలకు ఒక అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంది చూడండి. సార్, రాస్తుందా? చెప్పు. ఆమె క్రైస్తవుల అమ్మాయి సార్, ఆమె బొట్టు పెట్టుకోవట్లేదని ఈ ప్రొఫెసర్ బ్రాహ్మణ్ ఆమెను చాలా ఏళ్ళుగా ఫెయిల్ చేస్తున్నాడు సార్, ఈసారి అయినా మీరు పాస్ చేయండి సార్, నాకే జాలి వేస్తుంది సార్, అందుకే మీకు చెప్పదామని వచ్చాను సార్ అని ఆయనకి చెప్పినాడు. ఆయన ఏమన్నాడంటే, బాగా రాస్తే పాస్ అవుతుంది, బాగా రాకపోతే ఫెయిల్ అవుతుంది, కనుక నేనేం చేయలేను అని చెప్పాను. సరే, మీద పదకు రాసి అలవాటు అయిపోయింది కదా, ఓల్డ్ పేషెంట్ ఇస్ బెటర్ దన్ న్యూ డాక్టర్ అన్నట్టు. ఆమె చక్కగా రాసేసింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది. కొంతకాలం అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. కొంతమంది చెప్పారు, ఏంటమ్మా రిజల్ట్స్ వచ్చినా చూసుకోకపోయావా? ఏం చూసుకునేదే, 4 ఏళ్ల నుండి వచ్చిన రిజల్ట్సేగా, ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా చూసుకునేది ఏముంది అన్నారు. కానీ ఆమె ఫ్రెండ్స్ తెలుసుకొని ఆమె కంగ్రాచులేషన్స్ చెప్పారు, నువ్వు పాస్ అయ్యావు. నేను పాస్ కావడమా? అసంభవం. ఆ కాలేజ్ ఉన్నంతకాలం, ఆ ప్రొఫెసర్ ఉన్నంతకాలం, ఆ ల్యాబ్ ఉన్నంతకాలం నేను పాస్ కాను. లేదమ్మా, నువ్వు పాస్ అయ్యావు, నాకు తెలుసు మీరు నన్ను ఎంకరేజ్ చేయడానికి ఇలాగ అంటున్నారని, కానీ నేను పాస్ కాలేనని చెప్పింది. లేదా ఆమెను బలవంతంగా పాస్ అయ్యేది వేస్తే ఆమె ఏం చెప్పింది, నా కళ్ళతో నేను నా నంబర్ చూస్తే తప్ప నమ్మను అనింది. ఆమె నేరుగా మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళి ఆ ల్యాబ్ బయట నోటీస్ బోర్డు ఉంటుంది కదా, రిజల్ట్స్ వేసింటే ఆ నోటీస్ బోర్డులో నంబర్ అండర్లైన్ చేసి చూపించారు. అమ్మాయి, నీ నంబర్ ఇదేనా? 4 ఏళ్ల నుండి ఇదే. చూసింది, పాస్ అయింది. ఇప్పుడు ఆమె కళ్ళు నిండా ఆనంద బాష్పాలు. ఇవి నాకు వాడుకలే. అంతటితో ఆమె ఆగిపోలేదు. పాస్ అయ్యానంటే ఏదో జరిగిండల్లా. ఏమి జరిగింది? ఒక్కసారిగా ల్యాబ్ అటెండర్ దగ్గరికి వెళ్ళింది. మామూలుగా అటెండర్లు పరిచయం ఉంటారు స్టూడెంట్లందరికీ, ప్రొఫెసర్లతో కంటే వాళ్ళతో ఎక్కువ పరిచయం పెట్టుకుంటారు. వెళ్ళి అడిగింది, ఏమన్నా, ఏంటి నేను పాస్ అయినా, ఎట్ట పాస్ అయినా నాకే నమ్మలేకపోతుంటే ఆయన చెప్పాడమ్మా, నువ్వు పాస్ అయింది నీ దేవుని ద్వారే. ఏమీ ప్రొఫెసర్ లేడా? ఉన్నాడు, అయినా నీ దేవుడు ఈ ప్రొఫెసర్ కంటే గొప్పవాడు. ఎలాగ జరిగిందన్నా? అప్పుడు ఆయన చెప్పాడమ్మా, మీకు వచ్చిన ఎగ్జామినరు క్రిస్టియన్ ఎగ్జామినర్,
సిఎంసి మెడికల్ కాలేజ్ నుండి ఒక ప్రొఫెసర్ ఎగ్జామినర్కి వచ్చినాడు. ఆయనకి నేను వెళ్ళి నీ సంగతి చెప్పాను. ఆయన నువ్వు బాగా రాసింటే పాస్ అవుతావు అని చెప్పాడు. బాగా రాకపోతే నేను ఏం చేయలేనని చెప్పాడు. సాధారణంగా ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ ఎగ్జామినర్స్ ఇద్దరు కలిసి బయట నుండి వచ్చిన ఎగ్జామినర్ ఆ పేపర్స్ కరెక్షన్ చేయడు. ముఖ్యంగా తిరుపతి లాంటి ఊర్లోనైతే ఎగ్జామినర్స్ అక్కడికి వస్తారు, ఖాళీ షీట్ మీద సంతకం పెడతారు, కొండకి వెళ్ళిపోతారు. ఇంకంతా వాళ్ళ పని ఏం లేదు. ఇంక అక్కడ ఉన్న లోకల్ ఎగ్జామినర్ అన్నిటికీ మార్కులు వేస్తాడు. కానీ ఈ ఎగ్జామినర్ ఏం చేశాడంటే ఈ ఆన్సర్ బుక్స్ అన్ని ఇచ్చిన తర్వాత అన్నీ ప్యాక్ చేసుకుని లాడ్జ్కి వెళ్ళి అదే గెస్ట్ హౌస్కి వెళ్తున్నాడంటే యూనివర్సిటీ గెస్ట్ హౌస్కి. అప్పుడు ఇంటర్నల్ ఎగ్జామినర్ ఉన్నాడు కదా, ఆయన ఏ అమ్మాయిని పాస్ చేయాలనుకునే ఆయన చెప్పాడంటే, సార్ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది సార్, అదిగో అక్కడ కనిపిస్తుంది, ఎగ్జామ్ రాసి వెళుతుంది కదా, అమ్మాయి చాలా అతి సార్, ఎలాగైనా సరే అమ్మాయిని ఫెయిల్ చేయాలా అన్నాడంట. ఫెయిల్ చేయడం నాకు ఇష్టం లేదు, పాస్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు, ఎంత రాసింటే అంత మార్కులు వస్తాయని. సరే సార్ కూర్చోండి, మన ఇద్దరం కరెక్షన్ చేస్తామంటే, నేను కరెక్షన్ చేయడానికి రాలేదు, ఇక్కడికి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వచ్చిన. కండక్ట్ చేశాను, ఆన్సర్ బుక్స్ పెట్టుకున్నాను, గెస్ట్ హౌస్కి వెళ్తున్నా, అక్కడ కరెక్షన్ చేస్తా, అక్కడ మార్క్స్ కార్డు పెడతా, అన్నీ కలిసి నేను కంట్రోలర్కి పంపిస్తా, అక్కడి నుండి నేను వెళ్ళిపోతా, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు లేదా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, బాయ్. ఎక్స్టర్నల్ ప్రొఫెసర్కి ఒక్కసారి దిమ్మి తిరిగిందా, నన్ను ఇంత గట్టిగా మాట్లాడేవాళ్ళు లేరు, సిఎంసి ప్రొఫెసర్ మనం చెప్పిన మాటలు వింటాడా అన్నీ. ఆయన తీసుకెళ్ళి గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఒకసారి చూస్తే అమ్మాయి వచ్చిన వానికన్నీ అచ్చుగుద్దినట్లు రాసింది, 100కి 100, 100% అలాగ మార్కులు వేసి పాస్ అయిపోయింది. ఇప్పుడు ఆ ముస్లిం అటెండర్ చెప్పాడు, అమ్మా నీ అన్యాయాన్ని దేవుడు 4 సంవత్సరాలుగా చూశాడు, అందుకే ఈ సంవత్సరం సిఎంసి నుండి క్రిస్టియన్ ఎగ్జామినర్ని నీ కొరకు తెచ్చాడు, ఇవి నాకు వాడుకలేదు. నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ కొరకే ఎక్కడి నుండైనా ఎగ్జామినర్ని తీసుకుని వస్తాడు, ఎక్కడ నుండైనా దేవుడు నీ కొరకే కార్యం చేస్తాడు. దావీదు అన్నాడు, ఇవి నాకు వాడుకలేదు. మరి ఏం వాడుకున్నాయి? 3 విషయాలు ఉన్నాయి చూడండి. వచనం 1 Samuel chapter 17 verse 40. 1 సమూయేలు 17:40. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయాను. కర్ర స్టాఫ్, రెండవది రాళ్ళు స్టోన్స్, మూడవది వడిసెల స్లింగ్. కనుక 3 ఎస్సులు బాగా గుర్తుపెట్టుకోనండి, స్టాఫ్, స్టోన్స్, స్లింగ్. ఇవి సౌలుకు వాడకలేదు, ఇవి దావీదు వాడక. ఈ 3 దేనికి జ్ఞాపకం చేస్తున్నాయి? కర్ర, స్టాఫ్ స్పీక్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుని వాక్యం ద్వారా మనం గొలియాతుని జయించగలము, ఏలా లోయలో ఉన్న యుద్ధములో జయము పొందగలము. దేవుని వాక్యం మన యుద్ధ లేకపోతే మనం జయించలేము. యేసు ప్రభు వారు కూడా బాప్తిసం పొందిన తర్వాత అపవాది చేత అరణ్యంలో శోధించబట్టని కొనిపోబడ్డాడు. కొనిపోబడిన తర్వాత సాతాను ఏం చేశాడు? యేసు ప్రభుని శోధించడం ఆరంభించినాడు. అప్పుడు యేసు ప్రభు వాడిన వాయిదం ఏంటి? వ్రాయబడి ఉన్నది, వ్రాయబడి ఉన్నది, ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్. కనుక రిటర్న్ వర్డ్ హ్యాస్ పవర్ టు సబ్డ్యూ ద పవర్ ఆఫ్ ద డెవిల్. సాతాను యొక్క శక్తిని వంచటానికి వ్రాయబడిన వాక్యంలో శక్తి ఉంది. సాతాను మన దగ్గరికి వచ్చి చెప్తాడు, చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? వ్రాయబడి ఉన్నది. ఏంటమ్మా అక్కడ సినిమా చూడు అంటే, నీ శోధించవలదనే వ్రాయబడి ఉన్నది, లోకమును ద్వేషించమని వ్రాయబడి ఉన్నది అని చెప్పాలా. ఎప్పుడైనా మనం మాట్లాడతామా సాతానుతో? ఇలాగో అస్సలు మాట్లాడడం, ఎందుకంటే వాడంటే మనకు చాలా ఇష్టం కదా. అందుకే దేవునితో మాత్రం మాట్లాడతాం, వద్దు ప్రభువా. సాతానుతో ప్రభువా, సాతానుతో అయితే ఏమంటావు? అవును ప్రభువా. దావీదు ఈ కర్ర అయిన దేవుని వాక్యాన్ని చేతబట్టుకున్నాడు. రెండవది ఏంటి? స్టోన్. ఈ రాయి దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ఇట్ స్పీక్స్ ఆఫ్ ద టెస్టిమనీ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాస యొక్క సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇది ఏ రాయి? ఏదో ముక్క చెక్కలు కలిగిన రాయి కాదు, ట్రయాంగులర్ కాదు, రెక్టాంగులర్ కాదు, ఆక్టాహెడ్రల్ కాదు, హెక్సాగనల్ కాదు. ఇదేం రాయి? నున్నని రాయి, గుండ్రని రాయి. ఎందుకు ట్రయాంగులర్ రాయి అయితే ఉపయోగపడదా? ట్రయాంగులర్ రాయి అంటే నీళ్ళలో పూర్తిగా సాధన చేయబడి ఆ రివర్ కోర్సులో దూరంగా వెళ్ళిపోలేదు అని అర్థం.
ఒకవేళ ట్రయాంగులర్ ఉన్న రాతిని తీసుకొని వడిసెలలో పెట్టి దాన్ని మనం గురి యొద్దకు విసినాం అనుకోండి, వెళ్ళి చేరుతుందా లేదా? అలసిపోయారా? ఇన్ని కథలు ఎందుకు చెప్పింది మీరు అలసిపోకుండా ఉండాలని. చేరుతుందా లేదా? చేరదు. ఎందుకంటే దానికి ఒక సరైన గురి లేదు, దానికి ఒక సరైన ఆకారం లేదు. ఒకవేళ మనం అలాంటి త్రికోణాకృతి కలిగిన రాతిని వడిసెల్లో ఉంచి గురి యొద్దకు పంపించాలని ప్రయత్నం చేస్తే అది నేరుగా గురి యొద్దకు చేరుతుందో లేదో తెలియదు, కానీ నేరుగా మనకు వచ్చి కొట్టుకోవడానికి అవకాశం ఉంది. కనుక మన సాక్ష్యం ఎలాగుండాలంటే కంప్లీట్లీ సర్క్యులర్. ఇట్ మస్ట్ బి సర్క్యులర్ ఫర్ అబౌట్ 360 degrees, 360 డిగ్రీలు సంపూర్తిగా ఉండాలన్నమాట. అనగా దేవునితో మనం పూర్తిగా నిమగ్నమైపోయి లోబడిపోయిన వారముగా ఉండాలి. దేవుడు అలాంటి సాక్ష్యాన్ని వాడుకోవటానికి ఇష్టపడతాడు. మూడవది ఏంటి? మనకు సాక్ష్యమే ఉందనుకో, రాయే ఉంది, ఇప్పుడు ఏం కావాలా? వడిసెలు కావాలా. వాట్ డస్ ద స్లింగ్ స్పీక్ ఆఫ్? ఇట్ స్పీక్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు వడిసెల్లో రాయి పెడితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దానికి బలం ఇస్తాడు. రాతికి బలం ఇచ్చేది ఏంటి? వడిసెల. ఆ వడిసెలను మనం పోనిచ్చేదే మానవుని యొక్క బలం. కనుక ఇప్పుడు 3 విషయాలు ఏం జరుగుతున్నాయంటే, మనకు వాక్యం పరిచయం ఉండాలా, వాక్యంతో పాటు మనకు సాక్ష్యం ఉండాలా, సాక్ష్యంతో పాటు పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఉండాలి. మనకు వాక్యం పరిచయం ఉంటే మన సాక్ష్యం బాగుంటుంది. మనకు వాక్యం పరిచయం లేదనుకో మనకు సాక్ష్యం సరిగా ఉండదు. ఇంతదాకా నేను చెప్పాను కదా, పాజిటివ్ టెస్ట్ మనీ, నెగిటివ్ టెస్ట్ మనీ. నేను పలానా చేయట్లేదు. మరి ఏం చేస్తున్నావు అంటే మనం జవాబు చెప్పాలిగా. వాక్యం చదువుతున్నా, దేవునితో మాట్లాడుతున్నా, మందిరానికి వెళుతున్నా, దేవుని యొక్క సువార్త చేస్తున్నా, ఇతరులకు సాక్ష్యం ఇస్తున్నా, ఇతరుల మందిని తీసుకెళ్తున్నా. దిస్ ఆల్ పాజిటివ్ టెస్ట్ మనీ. నువ్వు నెగిటివ్ టెస్ట్ మనీ చేయకపోతే పాజిటివ్ టెస్ట్ మనీ చేయాలి. దాని ద్వారా దేవుడు మనల్ని అంతకంతకు సిద్ధపరుస్తున్నాడన్న సంగతి మనం మరచిపోకూడదు. కొంతమంది యవనస్తులకి ఇంట్లో మంచి సాక్ష్యం ఉండదు, మందిరంలో మాత్రం అబ్బాయి ఇప్పుడే పరలోకం నుండి శాలంలోకి నేరుగా దిగొచ్చాడేమో అనేటట్టు ఉంటారు. అబ్బాయి ఎంత విధేయత, ఎంత తగ్గింపు, ఎట్లా ఆరాధన, ఎంత నమ్రతగా నడుస్తుంటారు చెప్పలేం. ఒక్కసారి శాలం కాంపౌండ్ దాటి బండి ఎక్కినారు, అప్పుడు హ్యాండిల్ వదిలేసి తోలుతున్నాడు బీచ్ రోడ్లో. ఇంట్లోకి వెళ్ళి అడిగామనుకో, ఏంటక్క మీ అమ్మాయి సంగతి, మీ అబ్బాయి సంగతి అంటే, బ్రదర్ ఎంత తక్కువ చెప్తే అంత మంచిది బ్రదర్, ఆ విషయం తప్ప వేరేది ఏదైనా అడగండి బ్రదర్. అదేంటక్క, శాల్యం అంతా వాళ్ళ పేర్లే వినిపిస్తుంది, శాల్యంలో వినిపిస్తుంది కానీ ఇంట్లో వినిపించట్లేదండి. మందిరంలో సాక్ష్యం సంపాదించుకోవడం చాలా తేలిక. ఎందుకంటారా? వేషధారణ. ఎందుకంటే ఆదివారం వస్తాం, ఇలాంటి మీటింగ్లో వస్తాం, కూర్చుంటాం, ఆ ప్రైజ్ లాడ్ అంకుల్, ప్రైజ్ లాడ్ ఉన్నా, ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ అంటే అబ్బా 360 డిగ్రీల్లో ప్రైజ్ లాడ్ చెప్తాడు. ఎంత మంచోడు అనుకుంటాం. మోసపోవటానికి చాలా తేలికైన వాతావరణం ఏంటంటే మందిరం. మన క్రైస్తవులకున్న లక్షణం ఏంటంటే అందరిని నమ్ముతాం, అప్పుడే నమ్ముతాం. అందరిని నమ్ముతాం, అప్పుడే నమ్ముతాం. కానీ ఇంట్లో వాళ్ళకి నీ సంగతి బాగా తెలుసు కదా, కనింది వాళ్ళే, పెంచింది వాళ్ళే, పోషించింది వాళ్ళే. కనుక నువ్వు 365 degrees తిరిగినా లేదా 360 degrees తిరిగినా వాళ్ళు చూస్తున్నారు ఏ కోణంలో ఎలాగున్నావు అని. కనుక వాళ్ళ దగ్గరికి వెళితే నీ సాక్ష్యం బాగా తెలుస్తుంది. బహుశా వాళ్ళు చదువుకోమని చెప్తుంటే నువ్వు అంటావు, చదువుకొని ఎవడు బాగుపడినాడు. అదే ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు శాల్యంకి వెళ్ళారా? ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళకు. ఏంటమ్మా ఇంక భోజనం చేసి అడిగిపోకూడదా? నేను భోజనం చేయను, డబ్బులు బయట తింటా అంటే నీకు ఇంట్లో భోజనం పోదు. ఏంటమ్మా ఉన్న బట్టలు వేసుకోకపోయావా? ఉన్న బట్టలు వేసుకోపోమని చెప్తున్నా. మా కాలేజీలో చూస్తారా కళాంజలి అందరూ. ఏంటి అమ్మాయి అమ్మ నన్నేం బస్సులో వేయమంటున్నావు? మా కాలేజీలో చూస్తారు అందరూ టీవీఎస్ పెప్టా స్కూటీనా, అందరూ దాని మీద వస్తున్నారు. నాకు సిగ్గుపోతుంది ఉంటేగా పోవటానికి. వేరే వాడితో నువ్వు పోటీ పెట్టుకోవద్దు. మీ తల్లిదండ్రులు నీకు ప్రార్థించి ఏది ఇచ్చినా సరే అది అంగీకరించు. వాళ్ళు స్కూటీలో రాని, నువ్వు 10 రూపాయలు తీసుకొని టౌన్ సర్వీసులు వెళ్ళు, ఏం పర్వాలేదు, లేదా రిక్షాలో వెళ్ళు, ఏం పర్వాలేదు. నీ మాదిరి మీ క్లాస్మేట్స్ కాదు, మీ సీనియర్స్ కాదు, మీ జూనియర్స్ కాదు, మీ బెంచ్ మేట్స్ కాదు, మీ రూమ్మేట్స్ కాదు. యువర్ రోల్ మోడల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. నీ రోల్ మోడల్ యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువుకు సరైన వస్త్రం లేదనుకో, యేసుప్రభు వచ్చి వాళ్ళ అమ్మగారితో చెప్తాడా, మమ్మీ 12 ఏళ్ళ ప్రాయంలో నన్ను మందిరానికి తీసుకెళ్తున్నా, నా చొక్కా సరిగలేదు తల్లి
అక్కడ హేరోదును చూడు, పిలాతును చూడు, అధికారులను చూడు, వాళ్ళకంటే ఎంత మంచి చొక్కాలు ఉన్నాయి, అలాంటిది నాకు ఇస్తే కానీ నేను మందిరానికి రానంటాడా? చెప్పరేంటి అలాగంటాడా అనడా? ఆయన నోట్లో నుండి అలాంటి మాటలు ఎట్లా వస్తాయి? ఆయన నోట్లో నుండి అలాంటి మాట్లాడి రాకపోతే దేవాది దేవుడైండి భూమి మీద సాధారణమైన పేదవాడిగా జీవించడానికి లోకరక్షకుడు ధనవంతుడే ఇష్టపడితే పాపులమైన మన సంగతి ఏంటి? కనుక నీ మోడల్ అంతా యేసుప్రభువే. ఈ క్షణంలో యేసుప్రభు ఉంటే ఏం చేస్తాడు? అదే మనం తీసుకోవాలి. తల్లిదండ్రులను పీడ్చి పిప్పి చేసి, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి, బ్యాంకులో లోన్ తీసి, బండి కొని బీచ్ రోడ్లో చేతులు వదిలేసి తిరిగినావు అనుకో, ఒకేసారి పైకి పోతావు. అలా పైకి పోవాలని మేము చెప్పట్లేదు. ఉద్దేశం ఏంటంటే దేవునికి ఇష్టానుసారుగా జీవించడానికి ఇష్టపడు. దావీదు జీవితం గొర్రెల దొడ్డిలోను, దావీదు జీవితం ఇంట్లోను, దావీదు జీవితం సౌలు ఎదుటను, దావీదు జీవితం ఎరుగుపారు ఎదుటను తెరిచిన పుస్తకం. ఎవరైనా సరే దావీదుని చూస్తా, ఈ అబ్బాయా, ఈ అమ్మాయా, మా శాలేములు ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు అంటే ఎంత బాగుందో. మనల గురించి ఆ సాక్ష్యం ఎక్కడైనా చెప్పగలరా? మనం ఇంట్లోకి వెళ్ళిన వెంటనే మీ తల్లిదండ్రులు, అమ్మ మా ఇంట్లోకి దేవత వచ్చినట్టు అనిపించింది, ఏదో అదొక్క వెలుగు వచ్చినట్లు అనిపిస్తుంది అమ్మాయి నువ్వు వస్తే అని అంటారా? కొడుకు వెళ్ళిన వెంటనే ఇంట్లోకి, ఏదోరా నువ్వు వస్తే ఒక యేసుప్రభు వచ్చినట్లుంటుందిరా అని అంటారా? వస్తున్నాడంటే తల్లిదండ్రులకు భయం, రూములో కూర్చొని ఉంటారు. ఏం మమ్మీ ఏం చేస్తున్నా? ఏం నాన్నా నీ ఆపుసోపాలు వదిలే, డబ్బులు కావాలా నాకు. ఎందుకు అట్లా మాట్లాడతావు, అట్లా మాట్లాడతావా, ఇట్లా మాట్లాడతావు అంటున్నావు, డబ్బులు ఇస్తావా లేదా? ఇల్లంతా షూతోనే తిరుగుతూ ఉంటాడు. బయట బజార్లో తిరిగి వచ్చింది అంత భక్తి లేదు, విధేయత లేదు, వినయం లేదు. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటే న్యాయమా? తల్లిదండ్రులని అడగకుండా ఉంటే తల్లిదండ్రులకు చాలా ఇష్టం, తెలుసా మీకు అది? మమ్మీ నాకు డ్రెస్ కావాలి మమ్మీ, బండి కావాలి మమ్మీ, ఇంకేంటి నగలు కావాలి మమ్మీ, చెప్పులు కావాలి మమ్మీ, మొబైల్ కావాలి మమ్మీ, ఇలాంటివి ఎంత అడగకుండాను ఉంటావు మనకి. ఇవన్నీ ఆల్ ఎక్స్ట్రా వేగెన్స్. ఒక జత చెప్పులు చాలు, 2 జతలు బట్టలు చాలు. ఇంకోసారి నన్ను పిలవరు కదా. మనం ఏంటి, డ్రెస్సుకి తగిన కలర్లో చెప్పులు వేసుకుంటాం కదండి. డ్రెస్సుకి తగిన కలర్లో 6 రోజులు 7 రోజులు అంటే విబ్గయార్ కలర్స్, అన్ని కలర్ డ్రెస్సులు ఉండాలా, అన్ని రంగుల చెప్పులు ఉండాలా, అన్ని రంగుల నగలు ఉండాలా, అన్ని రంగులు అన్నీ ఉండాలి, యేసు ప్రభు తప్ప. ఇది న్యాయమేనా? నువ్వు దేవుని యొక్క మార్గములో వెళుతూ ఉంటే, యేసు ప్రభు ఎప్పుడైనా వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ నాయన్ని కానీ ఏమైనా అడిగాడా? నాకు తెలిసి నా బైబిల్లో యేసు ప్రభు వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాయన్ని కానీ ఎప్పుడైనా నాకు ఏదైనా కావాలా, చాక్లెట్ కావాలా, బర్త్డే కేక్ కావాలా, ఏదైనా నాకు కావాలని అడిగినట్లు నా బైబిల్లో లేదు. మీ బైబిల్లో ఉందా లేదా? చెప్పరేంటి? మీరు ఇంక బర్త్డే రాకమునిపి అంటారు, వాని బర్త్డే అంత బాగా చేసినావు, నా బర్త్డే ఎట్లా చేస్తావులే, నేనంటే నీకు ఏం లెక్క, ఆడపిల్లలంటే ఇష్టమే లేదు. మళ్ళీ పైకి మాత్రం స్టేజ్ ఎక్కి వాక్యాలు చెప్తూనే ఉంటారు. ఆయన మా డాడీ ఏం వాక్యం చెప్తాడు, ఆయన మా డీకెను, ఎల్డరు, నువ్వేమో సండే క్లాస్ టీచరు, సిస్టర్స్ మీటింగు, మేమంటే నీకు లెక్కే లేదు. దేవుడు ఉన్నాడే చూసుకుంటాడు. దేవుడు నీ కేక్ చూసుకోవటానికి ఉన్నాడా? బర్త్డే చూసుకోవటానికి ఉన్నాడా? ఈ ఆపసోపాలు పడొద్దు. దేవుని కొరకు ఎస్తేరు వల్లే అనాది అన్య దేశంలో దేవుని కొరకే రాణిగా నివసించింది. రూతు విధవరాలు దేవుడి కొరకై బోయజు పొలములో పరిగెరుకోవటానికి వెళ్ళింది. అలాగుంటే ఎంత బాగుండు. రూత్ ఏమని అడిగిందే? బోయజు మీ పొలం కొద్దిగా మాకు ఇచ్చేస్తారా అండి, మేము పండిన తర్వాత మీకు కౌలు ఇచ్చేస్తామండి అడిగిందా? మనమైతే ఏం అడిగిండే వాళ్ళం, ఎవరో బోయజులు అంటే ఆయన వచ్చినట్టు చాలా అందంగా ఉన్నాడు, చాలా డబ్బు ఉందంట, ఒకసారి ఆయనతో కొద్దిగా పొలం కౌలుకి ఇప్పించుకుంటే బాగుంటుందేమో అని మనం అనుకునేవారు. బైబిల్లో రాయబడింది, రూతు పరిగెరుచుండెను. రూతు బోయజుని చూడలేదు, బోయజే రూతుని చూసినాడు. ఎవరో అమ్మాయి కొత్తగా ఉన్నట్టుంది, చాలా నమ్రతగా ఉంది, చాలా దీనంగా ఉంది, ఎక్కడి నుండి వచ్చింది? అప్పుడు పనివారు చెప్పారు, ఈ అమ్మాయ మాకు కూడా తెలియదు, కానీ నయం వెళ్ళింది కదా, మోయాబుకి వెళ్ళారు కదా, అక్కడ మోయాబు అమ్మాయి అంట, నయమ కొడుకు చేసుకునింది, వాళ్ళు చనిపోయారంటే ఇక్కడికి వచ్చారు, ఇంక విధవరాలు కదా, మన పొలంలో పరిగెరుకోవటానికి వచ్చారు. అట్లన్నా ఇశ్రాయేలీల్లో కూడా ఇంత నమ్రత కలిగిన స్త్రీని మనం చూడలేదే. యూత్ క్యాంపులకు వస్తున్నావు, మీటింగులకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, మళ్ళీ ఇంట్లో వెళ్ళి దౌర్జన్యం చేస్తున్నావు. న్యాయమేనా? దేవుడు నీ ద్వారా ఒక పని చేయగలడా?
ప్రతి దానికి అలుగుడే. బట్టలు లేకపోయినా అలుగుడే, కేక్ లేకపోయినా అలుగుడే, చాక్లెట్లు లేకపోయినా అలుగుడే, సైకిల్ లేకపోయినా అలుగుడే, మొబైల్ లేకపోయినా అలుగుడే, అలగడే అలగడే. ఆదివారం ఇక్కడికి వచ్చి ఓ యేసు నీ ప్రేమ ఎంత గొప్పది నాయన, ఎందుకని అలగటానికి సహాయం చేసిందని. దేవుడు మనల్ని ఏమైనా వాడుకుంటాడండి. ఇటుంటే దేవునికి మనం ఇష్టానుసారమైన 9 నెలలు మోసిన కన్న తల్లిదండ్రులకే మనం ఇష్టం లేకపోతే ఇంకా దేవుడు మనల్ని ఎలాగమిస్తాడు? దావీదుకి సాక్ష్యం ఎలాగుందంటే ఏకదాటిగా ఉన్నది. మొదటిది ఏంటి? హెస్టాఫ్, ఆయన దగ్గర వాక్యం ఉన్నది. రెండవది ఏంటి? హెస్టోన్, ఆయన దగ్గర సాక్ష్యం ఉన్నది. మూడవది ఏంటి? హెస్లింగ్, వడిసెల ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదే ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, దేవుని ఆత్మ సౌలును విడిచి దావీదు మీదకి వెళ్ళాను. కనుక దావీదు ఇచ్చే ప్రయత్నములన్నింటినీ దేవుడు ఆశీర్వదించినాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఏలా లోయలో 40 రోజుల నుండి నిరుత్సాహ పరిస్థితిలో ఉన్న ఇశ్రాయేలు సైన్యాన్ని చూశాడు. అలాగా ఏంటి, గిచ్చినా ఇశ్రాయేలు మొక్కల్లో నుండి ఒక్క చుక్క రక్తం కూడా బయటికి రానంత దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తృణీకరిస్తుంటే దావీదు అక్కడికి వెళ్ళాడు. ఒక్కసారిగా గొల్యాతును చూశాడు. లోయ కోతలు, ఆ గొల్యాతు ఏంట్రా ఇక్కడికి వచ్చినావు? గొల్యాతు దావీదుని అన్నాడు, ఏంట్రా నేను కుక్కని అనుకున్నావా? కర్ర పట్టుకొని, వడిసెలు పట్టుకొని, రాళ్ళ పట్టుకొని వస్తావు. ఇదిగో ఇటు దగ్గరికి రా, నిన్ను చంపేసి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తా. బైబిల్లో రాయబడింది, దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే. ఒక్కసారి అలాగే చెప్పి దావీదు ప్రజలందరూ చూస్తుండగా, యెహోవా నామము నేను నీ మీదకి వస్తున్నాను, ఫర్ ద బ్యాటిల్ ఈజ్ లార్డ్, సిద్ధం యెహోవాదే అని వడిసెల విసిరాడు. వడిసెల దావీదు కనీసం గంటకి 100 మైల్స్ స్పీడ్తో వదులుతాడంట. 100 మైళ్ళ వేగంతో గంటకు వడిసెల రాయి విసురుతాడు. బహుశా నాకు తెలిసి 100 మైళ్ళతో ఇక్కడ బండి నడిపేవాళ్ళు, కారు నడిపేవాళ్ళు లేరు. మన ఇండియా రోడ్లకు తరం కాదు. అంటే 160 కిలోమీటర్ల వేగంతో గంటకు వడిసెల రాయి విసలగలిగిన సామర్థ్యం. ఒక్కసారిగా 1/2 కేజీ బరువు కలిగిన రాతిని వడిసెల్లో ఉంచి 160 కిలోమీటర్ల వేగంతో రాయి విసిరేటప్పటికి గొలియాతు చూస్తూ ఉండిపోయాడు. వెళ్ళి నేరుగా నొదటకు చూసింది, బోర్ల పడిపోయా. దావీదు పరుగున వాని దగ్గరికి వెళ్ళాడు. వాని రొమ్ము మీద కాలు పెట్టాడు. వాని తల జుట్టు పట్టుకున్నాడు. వాని ఒరిలోని కత్తి లాక్కున్నాడు. వాని తల కోసినాడు. తల పైకి ఎత్తినాడు. జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడా, ఇదిగో నీ మాంసాన్ని తినాను, ఆకాశ పక్షులకు ఆహారముగా ఇచ్చుచున్నాను. ఫిలిష్తీయుడు ఎవడున్నాడు? రండిట్ట. ఫిలిష్తీయులు పరుగు. ఇప్పుడు దావీదు గొల్యాతు యొక్క తలం చేత పట్టుకొని యెరూషలేములోనికి ప్రయాణించినాడు. బైబిల్లో రాయబడింది, ఆ దినాన ఇశ్రాయేలులో దేవుడున్నాడని ప్రజలు నమ్మేరి. దేవుడికి ఈ దినాల్లో మనం అలాంటి వాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దాని కొరకై దేవుడు మనల్ని ఆహ్వానిస్తుండగా మన చేతిలో ఈ 3 ఆయుధాలు మనం పట్టుకోవాలా. మొదటి ఆయుధం ఏంటి? దేవుని వాక్యం అనే కర్ర. రెండవ ఆయుధం ఏంటి? సాక్ష్యం అనే రాళ్ళు. మూడవ ఆయుధం ఏంటి? దేవుని ఆత్మశక్తి అనే వడిసెల. అలాగ మా ఉండడం ద్వారా సాతాను మీద మనం జయం పొంది దేవుని ప్రజలైన వారికి విడుదల ప్రసాదించి, సౌలు వేలకు